చూసారు కదండి పప్పుల కారం అయితే నేను చేసే విధానంలో నేను ఎలా చేస్తాననేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తాను. నేను చేసే విధానంలో అయితే పప్పుల కారం శనగపప్పుల పొడి అంటారు, కొంతమంది పప్పుల పొడి అంటారు. పప్పులు ఎంత వేసాను, మిరపకాయలు ఎంత వేసాను, కొబ్బరి ఎంత వేసాను, ఉప్పు ఎంత వేసాను అనేది కరెక్ట్ కొలతలతో అయితే ఈ కారం నేనైతే చేశానండి. మీకు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి కారం అయితే మాత్రం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఇవాళ సింపుల్గా మనం శనగపప్పుల పొడి అంటారు కదా, శనగపప్పుల పొడి మేమైతే శనగపప్పుల పొడి అంటాం, పప్పుల పొడి అంటారు. ఈ పప్పుల పొడి నేను ఎలా చేస్తానని చూపిస్తాను చూడండి. ఇప్పుడు అన్నీ కొలత ప్రకారం చెప్తాను. ఏది ఎంత వేయాలా, పప్పులు ఎంత వేయాలా, కొబ్బరి ఎంత వేయాలా, మిరపకాయలు ఎంత వేయాలా, ఉప్పు ఎంత వేయాలా అన్నీ చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే శనగపప్పులు కొలత చూపిస్తాను. ఈ కప్పు తీసుకున్నాను కదండి, ఈ కప్పు గిన్నెతో 3 గిన్నెలు అయితే తీసుకుంటున్నాను. చూసారా, చిన్న కప్పు. అంటే మీకు కొలత కోసం చూపిస్తాను. మామూలుగా అయితే నేను అసలు కొలత వేసి వేయను, ఉరామరికి వేసేసుకుంటా. ఈ చిన్న కప్పుతో 2 తీసుకున్నాను కదా, 3వది 3 కప్పులు పప్పులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ కప్పుతో 3 కప్పులు శనగపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి ఎంత వేయాలో చూపిస్తాను. కొబ్బరి ఇలా సన్నగా తరుక్కోవాలండి. మిక్సీలో వేసేటప్పుడు ఏమైందంటే కొంచెం పెద్దగా వేసినా కానీ మిక్సీ బ్లేడ్లు దెబ్బతినిపోతాయి. అందుకని ముందుగానే ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలా. ఈ కొబ్బరి ఎంత వేయాలో చూపిస్తాను చూడండి. పప్పులు కొలత వేసిన గిన్నెతోనే గిన్నె తీసుకున్నానండి. పప్పులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి తీసుకున్నాం. చూసారా, 1 కప్పు తీసుకున్నాం కదా, 1.5 కప్పు అయింది. ఒక చిప్ప కొబ్బరి తీసుకొని ఇలా తరిగానండి. మీకు కొలత కోసం చూపిస్తున్నా. ఉంటే 2 కప్పులు వేసుకోవచ్చు, నిండా 2 కప్పులు వేసుకుంటే బాగుంటుంది. 1.5 కప్పు అయింది కాబట్టి 1.5 కప్పు సరిపోద్ది. ఈ కప్పుతో 1.5 కప్పు కొబ్బరి అయితే తీసుకున్నాము. ఇదే కప్పుతో మిరపకాయలు కొలత తీసుకుందాం. చూసారు కదండి, మిరపకాయలు అయితే 1 కప్పు అయినాయి. 1 కప్పు మిరపకాయలు అయినాయి, సరిపోద్ది. 1 కప్పు కన్నా ఎక్కువ వేసుకోకూడదు. ఇదే కప్పుతో 1 కప్పు మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా కొబ్బరి వేసుకోవాలి, తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్నామండి. ఉప్పు అయితే మాత్రం నేను సాల్ట్ వేయను. చూసారు కదా, పెద్ద ఉప్పు మనం తగినంత వేసుకోవాలి. ఉప్పు అంటే చెప్పడానికి కుదరదు, అందుకని ఉప్పు అయితే మాత్రం చూసుకొని వేసుకొని, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ముందు ఎప్పుడైనా సరే కొబ్బరి మిరపకాయలు ఉప్పు బాగా మెత్తగా పట్టండి, తర్వాత పప్పులు వేయండి. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకుందాము. చూసారు కదండి, ఇలా మెత్తగా మెదిగిన తర్వాత కొబ్బరి మిరపకాయలు ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఇది మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం. బాగా మెత్తగా మెదగాల. పప్పులు ఏంటంటే మరీ మెత్తగా మెదిగితే గంధంలాగా పప్పుల పొడి బాగుండదు. అందుకని ఇవి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పులు కొంచెం వేసి పట్టుకుందాం మిక్సీ. కొబ్బరి కారం పట్టాం కదా, సగం కారం అయితే పక్కకు తీసాను. ఎందుకంటే మిక్సీ జార్లో పప్పులు మొత్తం పట్టవు కాబట్టి కొంచెం అయితే కారం తీసాను పక్కకి. ఇప్పుడు ఆ సగం కారంలో సగం పప్పులు అయితే పోసేద్దాం. సరిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసేద్దాం. చూసారు కదండి, కారం అయితే మెదిగిపోయింది. నేను వేసిన ఉప్పు సరిపోయింది. ఇలా కొంచెం మెత్తగా లేకుండా ఇలా కొంచెం రవ్వగా ఉంటేనే బాగుంటుంది పప్పుల పొడి అనేది. మెత్తగా ఉంటే ఏమైందంటే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇందాక చూపించాను కదా సగం కారం పక్క తీసానని, దాన్ని కూడా వేసేసుకుందాం. మిక్సీలో వేసేసుకొని తర్వాత మిగతా పప్పులు కూడా వేసేసుకొని పట్టేసుకుందాం మిక్సీ. ఈ కారం మొత్తం ఒక డీస్లో పోసుకుందామండి, ఎందుకంటే అది ఇది 2 కలుపుకుంటేనే బాగుంటుంది. 2 సార్లుగా వేసుకున్నాం కదండి కారము, ఇది కూడా కలిపేసేద్దాం. కలిపేసి గంటతో బాగా కలిపిప్పామనుకో, అప్పుడు రెండింటిలో సమం అయిపోద్ది కారం అనేది. ఇట్లా కలిపేసి ఇంకా వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. 3 వెల్లుల్లి గడ్డలు అయితే తీసుకున్నాను కదా, ఈ శుభ్రంగా ఒలుచుకొని మిక్సీ పట్టేసుకుందాం కారంలో వేసుకొని. వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలంటే జారి చిన్నది కాబట్టి పట్టదు కదా, అందుకని చెప్పేసి 2 సార్లుగా వేస్తున్నానండి. కారం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బలు వేస్తాం. చూపిస్తాను. వెల్లుల్లి రెబ్బలు అయితే చూసారు కదండి, మీకు ఎన్ని అయితే అన్ని ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే పప్పుల కారం ముద్దగా ఉండాలి, కొంతమందికి ఏంటంటే పొడిగా ఉండాలి. దాన్ని బట్టి వేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని. నేనైతే మాత్రం వేసేదాన్ని బట్టి చూపిస్తాను, ఎట్లా వేస్తానో చూడండి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం దీన్ని. చూసారు కదండి, కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఇంగ్రీడియంట్స్లోకి తీసేసుకుందాము. వెల్లుల్లి ఈ మోతాదులో వేసుకుంటే సరిపోద్దండి, ఇంతకన్నా వేసినా బాగుండదు.
చూస్తున్నారా, ఇట్లా ఈ మోతాదులో వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని అయితే ఒక డీసులో తీసేసుకుందాం. మిగతా కారం కూడా ఇలానే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసి బౌల్లో తీసేసుకుందాం. కూడా ఇన్ని వెల్లుల్లి వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం మూత పెట్టేసి. ఇది కూడా అలాగే మిక్సీ పట్టేసుకున్నాం కదండి, సేమ్ అలానే వచ్చింది. ఇట్లనే ఈ మోతాదులో వేసుకోండి వెల్లుల్లి ఎప్పుడైనా సరే. నేను అలాగే వేశాను. ఇప్పుడైతే మొత్తం డీస్లో ఇచ్చేసుకున్నాం. ఈ మధ్య ఇంట్లో పప్పుల కారం లేదని మా ఇంట్లో రచ్చ చేశారండి. పప్పుల కారం అయిపోగానే వేసుకోవాలని తెలియదా నీకు అని చెప్పేసి. చూసారు కదండి, పప్పుల కారం అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్ నేను చెప్పిన పక్కా కొలతలతో కరెక్ట్గా వచ్చేసింది. నేను వేసిన పప్పులు కానీ, కొబ్బరి కానీ, ఉప్పు కానీ, మిరపకాయలు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా అసలు నేనేం వేయలేదు, కరెక్ట్గా సరిపోయినాయి. నేను వేసిన కరెక్ట్ కొలతలతో పప్పుల కారం కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. నేను వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, హై బటన్ నొక్కట్లేదు. చాలా కష్టపడుతున్నాం. కష్టానికి కొంచెం గుర్తించి మీరు మా వీడియోలో సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే పప్పుల కారం చేసిన విధానం చూసారు కదండి, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.